బెంగళూరులో ఏటీఎం వ్యాన్ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. చోరీ చేసిన 7.5 కోట్ల నగదును పట్టుకున్నారు బెంగళూరు చిత్తూరు పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కుర్మానపల్లిలోని ఓ ఇంట్లో రహస్య ప్రదేశంలో నగదును దాచిపెట్టారు నిందితులు. 2 రోజుల క్రితం సిబిఐ అధికారులమంటూ బెంగళూరు సిటీలోని ఓ ఏటీఎంలో క్యాష్ నింపడానికి తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డగించారు. తనిఖీ చేయాలంటూ 7.5 కోట్ల నగదును దోచుకుని పరారయ్యారు. సస్పెండ్ అయిన మాజీ కానిస్టేబుల్ కూడా ఈ దోపిడీలో పాల్గొన్నట్టు తేల్చారు. చిత్తూరుకు చెందిన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కుప్పానికి చెందిన మరికొందరు నిందితులుగా ఉన్నట్టు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో 3 రోజులుగా గాలిస్తున్నారు కర్ణాటక చిత్తూరు పోలీసులు. నగదును ఎక్కడ దాచాలో తెలియక 3-4 ప్రాంతాలను మారుస్తున్న సమయంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు దొంగలు. మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతూ ఉన్నారు. కార్తీక్, చాలా పెద్ద కేసును ఛేదించారని చెప్పుకో. 7.5 కోట్లు అవలీలగా చోరీ చేసి తీసుకుపోతున్న దొంగలను పట్టుకోవడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు, చాలా క్విక్గా పట్టుకున్నారు. ఏం జరిగింది అసలు, ఎలా పట్టుకున్నారు? ఒక రకంగా పోలీసులు వేట అనేది కూడా, ఆ ఓడ అనేది కూడా వాడచ్చు. ఆ స్థాయిలో దొంగలను వేటాడారని చెప్పుకోవాలి. 2 రోజుల క్రితం సిలికాన్ సిటీలో సిటీ నడిబొడ్డులో ఏటీఎం లో నింపడానికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో 7.5 కోట్ల రూపాయలను స్లిమ్ గా నీట్ గా టచ్ చేసుకుని వచ్చి, మేము ఇవి దొంగ నోట్లుగా అనుమానాలు ఉన్నాయి, వాటిని తనిఖీ చేయాలంటూ కూడా మొదట అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడమే కాకుండా అటు తర్వాత కొద్ది దూరం తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి 7.5 కోట్ల రూపాయలను అక్కడి నుంచి దొంగలించడం కూడా జరిగింది. అక్కడి నుంచి దొంగలించినటువంటి దొంగలందరూ కూడా ఏదైతే చిత్తూరు జిల్లాకు తీసుకుని వచ్చారు, చిత్తూరులో ఒక వాహనాన్ని తీసుకొచ్చినటువంటి వాహనాన్ని వదిలేసి ఆ బ్యాగ్ తో, ఆ ట్రంక్ పెట్టి ఏదైతే ఉంటుందో అక్కడ బాక్స్ ను పారేసి దాన్ని వేరే బ్యాగ్ లోకి షిఫ్ట్ చేసి దాన్ని అక్కడి నుంచి మరొక ప్రాంతానికి కూడా తరలించారు. అలా తరలిస్తున్నటువంటి క్రమంలోనే కుప్పంలోని కుర్మానపల్లిలోని నవీన్ అనే ఒక యువకుడి ఇంట్లో కూడా 7.5 కోట్ల రూపాయలను దాచినట్టుగా కూడా పోలీసులకు పక్కా సమాచారం అవుతుంది. దీంతో ఆ ఇంటిని రౌండప్ చేసి మొత్తం 7.5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఈ యొక్క దొంగతనానికి స్కెచ్ చేసినటువంటి సస్పెండ్ అయినటువంటి కర్ణాటకకు చెందినటువంటి ఒక కానిస్టేబుల్ ను, చిత్తూరు జిల్లాకి చెందినటువంటి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు మరికొందరు కుప్పానికి సంబంధించినటువంటి యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇది ఒక జాయింట్ ఆపరేషన్ గా కూడా మనం చెప్పుకోవాలి. కర్ణాటక పోలీసులు బెంగళూరులో దొంగతనం జరిగిన వెంటనే కూడా ఆ వాహనాన్ని నేరుగా వయా చిత్తూరు మీదుగా కూడా తీసుకుని రావడం కూడా జరిగింది. గుడిపాల మండలానికి చెందినటువంటి ఒక గ్రామంలో తొలిత నిన్న రాత్రి అక్కడ షిఫ్ట్ చేశారు. అటు తర్వాత కుప్పానికి షిఫ్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అంత భారీ స్థాయిలో దోచుకున్నటువంటి నగదును ఎక్కడ దాన్ని పెట్టాలనేటువంటి ప్రయత్నంలోనే పోలీసులకు ఏదైతే దొంగలు చిక్కినట్టుగా కూడా తెలుస్తుందో. అయితే ఒక రకంగా దాదాపు 48 గంటల పాటు ఈ దొంగలు ఎక్కడ ఎలాంటి స్టెప్ వేస్తున్నారనేది పూర్తి స్థాయిలో ఒక కోఆర్డినేషన్ రూపంలో ఇటు చిత్తూరు కర్ణాటక పోలీసులు కలిసి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్ తోనే ఈ యొక్క సిబిఐ నకిలీ దొంగల ముఠా అనేది కూడా గుట్టురట్టయింది. 7 అదుపులోకి తీసుకున్నారు. నగదును కూడా సీజ్ చేసి ఏదైతే బెంగళూరుకు తరలిస్తున్నారు. చక్రి, ఇంతమంది అంతే 7 పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో మేజర్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళగా కనపడుతున్నట్టుగా ఉంది, రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళగా తెలుస్తుంది. అంటే దీంట్లో ఈ యొక్క మొత్తాన్ని కర్మ క్రియ అంతా కూడా బెంగళూరుకి చెందినటువంటి సస్పెండ్ అయినటువంటి వివిధ ఆరోపణలో నేరాపరాలు ఎదుర్కొంటున్నటువంటి ఒక కానిస్టేబుల్ దీంట్లో కీలక సూత్రధారిగా ఉన్నారు. అయితే బెంగళూరులో సాఫ్ట్వేర్ కోసం పనిచేస్తున్నటువంటి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి బెంగళూరులో పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతను అలా పరిచయం అవడం కారణంగానే ఈజీ మనీ కోసం ఈ యొక్క ఐడియాను అతను ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాని కారణంగానే ఇతని తమ్ముడు, ఇతనితో పాటు మరికొందరు కూడా ఈ కేసులో పాల్గొని చాకచక్యంగా కూడా డబ్బును కొట్టేయడం అయితే కొట్టేశారు. కానీ అక్కడి నుంచి తరలించి ఇక్కడ సొంత గ్రామానికి తీసుకురావడంతో ఈజీగా దొరికిపోయారు. సో పలానా వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నట్టుగా కూడా తెలిసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ లాభం లేదనుకుని అక్కడి నుంచి నేరుగా కుప్పానికి తరలించారు. కుప్పాన్ నుంచి మళ్ళీ కర్ణాటకకి తరలించాలని చెప్పి రాత్రికి ప్లాన్ వేయడం కూడా జరిగింది. ఇలా రకరకాలుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి క్రమంలోని ఆ విషయాన్ని పసిగట్టినటువంటి కర్ణాటక చిత్తూరు పోలీసులు కలిసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే కాకుండా నగదును కూడా మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ప్రజల డబ్బు ఏటీఎం లో తీసుకెళ్తున్నటువంటి క్రమంలో నీట్ గా టిప్ టాప్ గా రెడీ చేసి వచ్చి మేము సిబిఐ అధికారులు అంటూ భయపెట్టి బెదిరించి తుపాకీతో మొత్తం నగదును అది బెంగళూరు సిటీ నడుబొడ్డలో కొట్టేయడం పైన కూడా రాజకీయంగా కూడా ఇది పెనుదుమారం రేగిందని చెప్పాలి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇటు బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి కేసులు అయితే ఒక కోఆర్డినేషన్ గా కలిసి జాయింట్ ఆపరేషన్ గా కూడా ఛేదించారని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్.